ముమ్మిడివరం ఒక నియోజకవర్గం, ఒక తీర్పు. ఈ తీర్పు ఒక రాజకీయ కథనాన్ని పూర్తిగా తిరగరాసింది. అసలిక్కడ ఏం జరిగింది, ప్రజల తీర్పు వెనుకున్న అసలు సంకేతాలేంటి, వాటినర్థం చేసుకునే ప్రయత్నమే ఈ విశ్లేషణ. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరు చూడండి, -38,736. ఇది కేవలం ఒక అంకె కాదు. 2024 ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురైన ఓటమి తీవ్రతకు ఇదొక కొలమానం. ఇది మామూలు ఓటమి కాదు, ఒక రకంగా రాజకీయ భూకంపం. ఈ సంఖ్య వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు మనం శోధిద్దాం. ఈ రెండు ఫలితాల మధ్య తేడా గమనించారా? 2019లో కేవలం 5,500 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపు. కాని సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి దాదాపు 39,000 ఓట్ల భారీ నష్టంతో ఓటమి. అంటే ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? ప్రజాభిప్రాయంలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఏసీ రూముల్లో కూర్చుంటే దొరకదు. నేరుగా ముమ్మిడివరం వెళ్ళాలి, అక్కడి మట్టి వాసన పీల్చాలి, అక్కడి ప్రజల గుండె చప్పుడు వినాలి. ఈ అనూహ్యమైన రాజకీయ మార్పుకు దారితీసిన మూల కారణాలను వెలికితీయడమే మన లక్ష్యం. సరే, విశ్లేషణ మొదలుపెట్టే ముందు ముమ్మిడివరం స్వరూపాన్ని ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఎందుకంటే అక్కడి భౌగోళిక, సామాజిక పరిస్థితులే రాజకీయాలను శాసిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ నియోజకవర్గం అంతా నదులు, కాలువలు, సముద్రతీరంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ లంక గ్రామాలు అనేవి చాలా ప్రత్యేకం. వరదలొచ్చినప్పుడు బయటి ప్రపంచంతో వాటికి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ భౌగోళిక పరిస్థితులే అక్కడి ప్రజల జీవితాలను, వాళ్ల రాజకీయ అవసరాలను నిర్ణయిస్తాయి. ఇక్కడి సామాజిక సమీకరణాలు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ, మత్స్యకార సమాజం చాలా కీలకం. ఇక కాపు, షెట్టీ, బలిజా లాంటి బీసీ వర్గాల ప్రభావం కూడా ఎక్కువే. వీటన్నిటితో పాటు మహిళలు, యువత, వీళ్ల ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఏ పార్టీ అయినా ఈ సామాజిక సమీకరణాలను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు విలువనిస్తూ అందర్నీ గౌరవంగా చూసుకోవడమే నిజమైన నాయకత్వం. సరే, భౌగోళిక, సామాజిక పరిస్థితులు పక్కన పెడితే అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ప్రజల్లో అసంతృప్తికి అసలు కారణాలు ఏంటి? ఇప్పుడు నేరుగా ప్రజల గొంతుకను విందాం. ఈ ఒక్క వాక్యం చాలు అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. ప్రజల ఆవేదన మొత్తం ఇందులో కనిపిస్తోంది. కొత్తగా చేసిందేమీ లేదు, కనీస సౌకర్యాలు లేవు అన్నదే వారి ప్రధాన ఆరోపణ. ఈ నిరాశ, ఈ అసంతృప్తే ఓట్ల రూపంలో బయటపడింది. సమస్యలు ఒకటుండు కావు, ఒకచోట కాదు, దాదాపు నియోజకవర్గం మొత్తం విస్తరించాయి. లంక గ్రామాల్లో 40 ఏళ్ల కిందట వేసిన తుప్పు పట్టిన పైపుల నీళ్లే ఇప్పటికీ తాగుతున్నారు. వరదలు వస్తే లంక గ్రామాల పరిస్థితి అగమ్యగోచరం. కొత్త వంతెనలు లేవు. ఓఎన్జీసీ సర్వే వల్ల నష్టపోయిన మత్స్యకారులకందాల్సిన పరిహారం అందలేదు. ఇక రోడ్లు, డ్రైనేజ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీటన్నింటి ఫలితమే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోవడం. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సమస్యలని, ప్రజల అసంతృప్తిని ఎన్నికల ఫలితంతో ముడిపెట్టి చూద్దాం. అసలు కథ ఇక్కడే ఉంది. ఇక్కడే ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసింది, అది నిజమే. కాని ప్రజలు, ముఖ్యంగా యువత అడిగిన ప్రశ్న ఒక్కటే, మా జేబుల్లోకి డబ్బులు వస్తున్నాయి సరే, మరి మాకు ఉద్యోగాలెక్కడా? ఈ ఆర్థిక భద్రతకు, ఆర్థిక అవకాశాలకు మధ్య ఉన్న అంతరమే అధికార పార్టీ కొంపముంచింది. ఈ పట్టిక చూస్తే పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు అమ్మఒడిలాంటి బలమైన సంక్షేమ పథకాలున్నాయి. కాని మరోవైపు అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేయడం వల్ల విశ్వసనీయత దెబ్బతింది. స్థానిక సమస్యల గురించి అడిగితే సరైన సమాధానం లేదు. ముఖ్యంగా యువతను, ఎస్సీ/ఎస్టీ వర్గాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అంటే బలాలున్నా బలహీనతలు వాటిని పూర్తిగా డామినేట్ చేశాయన్నమాట. క్షేత్రస్థాయి నివేదికలు, డేటా విశ్లేషణ ఆధారంగా వచ్చిన నిర్ధారణ ఇది. ప్రస్తుత నాయకత్వంపై ప్రజలకు నమ్మకం సున్నాకి పడిపోయింది. వాళ్లు కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. ఇది కేవలం డేటా చెప్పే మాట కాదు. సాక్షాత్తూ గ్రామస్తులే నడిరోడ్డు మీద నాయకుడిని నిలదీశారు. మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బహిరంగంగా ప్రశ్నించారు. ప్రజల ఆగ్రహం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. సరే, జరిగిపోయింది. మరిప్పుడు పరిష్కారమేంటి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? భవిష్యత్తు కోసం ఎలాంటి వ్యూహం రచించాలి? ఈ నివేదికలో సూచించిన మొదటి, అత్యంత కీలకమైన సిఫారసు ఇదే.
ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలవాలంటే కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. పాత ముఖంతో కొత్త ప్రారంభం సాధ్యం కాదు. విశ్వాసాన్ని పునఃస్థాపించడానికి ఇది తప్పనిసరి మొదటి మెట్టు. కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాలంటే ఒక శక్తివంతమైన వ్యూహం కావాలి. అదే ఈ చతుర్ముఖ సిద్ధాంతం. 1. శివుడిలా స్థిరత్వాన్ని చూపాలి, సంక్షేమం ఆగదని భరోసా ఇవ్వాలి. 2. విష్ణువులా ఉన్న ఓటు బ్యాంకును, ముఖ్యంగా మహిళలను కాపాడుకోవాలి. 3. బ్రహ్మలా కొత్త ఆలోచనలతో యువతతో ముందుకు వెళ్ళాలి. 4. దుర్గలా తప్పుడు ప్రచారాలను తీవ్రంగా తిప్పికొట్టాలి. ఈ 4 స్తంభాలపైనే పార్టీ పునర్నిర్మాణం ఆధారపడి ఉంది. వ్యూహం ఉంటే సరిపోదు, దానికి సరైన కార్యాచరణ ఉండాలి. ఎవరినైతే దూరం చేసుకున్నారో వాళ్ల దగ్గరికి వెళ్ళాలి. యువత కోసం జాబ్ ఫేర్లు, మహిళల కోసం ప్రత్యేక గ్రామసభలు, ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం సంక్షేమ క్యాంపులు, బీసీ రైతుల కోసం క్లస్టర్ మీటింగులు, ఇలా ప్రతి వర్గాన్ని ప్రత్యేకంగా చేరుకోవాలి. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో సేకరించే సమాచారం విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా వారి అనుమతితోనే డేటాను బాధ్యతాయుతంగా వినియోగించాలి. ముగింపుగా మన ముందు ఒకే ఒక ప్రాథమిక ప్రశ్న మిగిలి ఉంది. కేవలం డేటా, వ్యూహాలు, బ్లూప్రింట్లు ఇవి ప్రజల హృదయాలతో తెగిపోయిన బంధాన్ని తిరిగి కల్పించగలవా? ఈ ప్రణాళిక కేవలం కాగితాలకే పరిమితమవుతుందా, లేక నిజమైన మార్పుకు నాంది పరుకుతుందా? ఈ ప్రశ్న ఒక్క ముమ్మిడివరానికే కాదు, మన దేశ రాజకీయ భవిష్యత్తుకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా ప్రజలకు సేవ చేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఇమెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పాలిటిక్స్ కన్నా పర్పస్ ముఖ్యం.